హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు వచ్చింది కదా, జాతిరత్నాలు ఒక ప్రొమో రిలీజ్ అయింది. అసలు ఆ ప్రొమోలో ఏమొచ్చిందో చూసేద్దాం. ప్రొమోలో వచ్చేసి ఒక్కొక్కళ్ళు ఒక డిష్ చేయాలన్నమాట. ఆ డిష్ చేసి వాళ్ళ జడ్జెస్కి టేస్ట్ చూపించాలి. మన తనుజ వచ్చేసి ఫిష్ ఫ్రై చేసింది. అట్లా అందరూ టేస్ట్ చూపించారనమాట. ప్లస్ మన తనుజ చేసింది ఆల్రెడీ తను చెప్తుందనమాట, నేను ఈ డిష్ సేమ్ లాస్ట్ సీజన్లో చేశాను, బట్ ఆ సీజన్లో ఈ డిష్ చేయడం వల్ల నేను ఓడిపోయానని చెప్పి చెప్తుంది. ప్లస్ ఈ డిష్ని చాలా సూపర్గా ఉంది. అలీ గారు అయితే, నేను యాక్చువల్గా ఫిష్ ఫ్రై తినను, బట్ ఈ ఫిష్ ఫ్రై చూస్తుంటే అసలు ఇంత టేస్టీగా కూడా చేస్తారా ఫిష్ ఫ్రై అని అనిపించింది. చాలా బాగుందని చెప్పి చెప్తాడు. వాషఫ్ గారు అయితే, లాస్ట్ సీజన్లో నేను అసలు టేస్ట్ చూడను, అసలు వద్దు అని చెప్పి అన్న డిష్ ఇది. ఇప్పుడు చూడండి మొత్తం ఎట్లా తినేసానో, కొంచెం కూడా లేకుండా తినేసానని చెప్పి చూపిస్తారనమాట. సో అందరూ వచ్చేసి క్లాప్స్ కొడతారు. ప్లస్ కళ్యాణ్, ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా అందరు చేసి చూపిస్తారనమాట. సో ఇది కుకింగ్ వాళ్ళల్లో మనకి తనుజ ఉంది, కళ్యాణ్ ఉన్నాడు కదా. సో వాళ్ళిద్దరు వచ్చేసి ఇప్పుడు కుకింగ్ వాళ్ళకి ఒక హ్యాండ్ మాత్రమే పని చేయడానికి కుదరాలి. ప్లస్ కుకింగ్ వాళ్ళు ఒక హ్యాండ్ మాత్రమే యూజ్ చేయాలి. ప్లస్ జాగ్రత్తలు ఒక హ్యాండ్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పి పెట్టారనమాట. ఇప్పుడు కుకింగ్ వాళ్ళు అయితే రైట్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేయాలి, జాతిరత్నాలేమో లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేయాలి. అట్లా చెప్పేటప్పటికి అంటే వాళ్ళ హ్యాండ్కి గ్లౌజ్ లాగా అట్లా తగిలిస్తారనమాట, గంటెలాగా అట్లా తగిలిస్తారు. సో అట్లా తగిలించేటప్పుడు అసలు కామెడీ అయితే మామూలుగా లేదు. తనుజ అయితే ఒక లెఫ్ట్ హ్యాండ్ పనిచేయదు కదా. సో అంటే పనిచేయదంటే తను వాడకూడదు లెఫ్ట్ హ్యాండ్. సో జాతిరత్నం వచ్చేసి మణి వచ్చేసి తన హ్యాండ్తో, రైట్ హ్యాండ్తో, తనకేమో లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయకూడదు. రైట్ హ్యాండ్తో పట్టుకోమంటే కట్ చేయడానికి కాయగూరలు అవన్నీ కట్ చేయడానికి పట్టుకోమంటే పట్టుకుంటాడు. పట్టుకొని ఏమో కట్ చేస్తుంటుంది. కట్ చేస్తుంటే, నాకు ముందు నువ్వు వెజిటబుల్స్ కాదు, నాకు బనానా, యాపిల్ అవి కట్ చేసి ఇవ్వు, మ్యాంగో బనానా కట్ చేసి ఇవ్వు అని చెప్పి అంటే, కట్ చేసి ఇస్తాను, ముందు ఈ కూరగాయలు ఇవన్నీ కట్ చేసి, అంటే కావాల్సినవి ఇవి కట్ చేసుకొని అవి ఇస్తానంటే, కట్ చేసి ఇస్తావు, ముందు నాకు ప్రామిస్ చేయంటే అట్లా ఆయన విసిగిస్తూ ఉంటే పెద్దగా అరుస్తుంది అనమాట. ప్రదీప్ గారు అని చెప్పి పెద్ద గరిసి, అసలు చూడండి, నేను పట్టుకుంటే నువ్వు ముందు కట్ చేయాలి, పట్టుకోమంటే ముందు నాకు బనానా కట్ చేసి, మ్యాంగో కట్ చేసి అని చెప్పి అంటున్నాడు చూడండి అని చెప్పి పెద్ద గరుస్తుంది అనమాట. ఇంక అందరూ పడిపోయిన అవుతారు. సో అట్లా కామెడీగా జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి, కళ్యాణ్ వచ్చేసి రోహిణి కదా, కళ్యాణ్కి మామూలుగా ఒక హ్యాండ్ యూజ్ చేయకూడదని చెప్పేటప్పుడు ప్రదీప్ అంటాడు, ఇప్పుడు కుకింగ్ చేసేటప్పుడు ఒక ట్విస్ట్ ఒకటి పెట్టాలి మీకు అంటే, ట్విస్ట్ పెట్టేదే ఉంది, ఇక్కడ ఆల్రెడీ పెట్టారు కదా అంటే, రోహిణి పక్కన చెప్పి ట్విస్ట్ పెట్టారు కదా అని చెప్పి అంటే పద్ధతి నవ్వుతారు అందరూ. ఏం లేదు, ఒక హ్యాండ్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పి చెప్తారనమాట. సో ఇట్లా ఒకళ్ళు బ్రోకలీ చేస్తారనమాట. ఆ బ్రోకలీ చేసింది అసలు ముచ్చరలో అరుణ ఉంది కదా, ఆమెకైతే బాగా నచ్చుతుంది. నాకైతే ఒకటి అనిపించింది, వీటిల్లో తనుజాన్ని కొంచెం అందరూ తనుజాన్ని ఇష్టపడుతున్నారు. ఈ ముత్యాల అరుణ మాత్రం కొంచెం డిఫరెంట్గా వేరే వాళ్ళని ఎట్లా చేద్దామని చూస్తుందా అన్నట్టు అనిపించింది. అంటే తనుజాకి కొంచెం డిస్కరేజ్ కాదు, బట్ తనుజ వైపు కొంచెం అంత ఇంట్రెస్ట్గా లేదు అన్నట్టు అయితే అనిపించింది. సో ముందు తెలుస్తుంది కదా. తనుజ వచ్చేసి ఇప్పుడు ఒక మూవీ చేస్తుంది కదా, ఆ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ అవుతున్నాయట. ఆ ప్రమోషన్స్ ఎప్పుడు అనేది, అంటే ఏ ఏరియాకి వస్తుంది అనేది త్వరలో తను అనౌన్స్ చేస్తుంది. తను ఇన్స్టాగ్రామ్లో అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు తను ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా బైరా గురించి పెడుతుందనమాట. బైరాతో తను ఏం చేస్తుంది, బైరాతో తను ఎట్లా స్పెండ్ చేస్తుంది పెడుతుంది. ప్లస్ బైరాని తను ఎట్లా మిస్ అవుతుంది అనేది పెడుతుంది. ప్లస్ బైరానే కాదు, వాళ్ళ అక్క కూతురు ఉంది కదా, తనని కూడా ఎట్లా మిస్ అవుతుంది, చిట్టి తల్లి అని చెప్పి తను ఎట్లా మిస్ అవుతుంది, తనే వదిలి వెళ్ళలేకపోతున్నాను అంటే, షూటింగ్స్కి వస్తుంటుంది కదా, వదిలి వెళ్ళలేకపోతున్నాను, తను వదిలి ఉండలేకపోతున్నాను అని చెప్పి ఒక సాంగ్ రూపం కూడా పెట్టింది అనమాట. అయితే ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, తను చాలా ఎమోషనల్, అంటే వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో అందుకనే తను వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏదైనా ఈవెంట్స్ ప్లస్ ప్రోగ్రామ్స్ లేకపోతే మూవీస్ సంబంధించిన షూటింగ్స్ ఉంటే తప్ప తను బయటికి రాదనమాట. సో తను త్వరలో వెకేషన్ కూడా వెళ్ళబోతుంటే, ఆ వెకేషన్ ఏంటి అనేది మనకైతే ముందే రివీల్ చేయదు, అక్కడికి వెళ్ళిన తర్వాత రివీల్ చేస్తుంది. సో ఇది వచ్చేసి తనుజకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సీ యూ నెక్స్ట్ వీడియో.